తెనాలికి చెందిన తన సోదరి మామిడి విజయకుమార్ తనపై చేసిన జిల్లా ఎస్పీ ఆఫీసులో ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపణలలో వాస్తవాలు లేవని ఆమె సోదరుడు మామిడి విజయకుమార్ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన సోదరి తనను మోసం చేసిందని, అంతేకాకుండా తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతుందని ఆరోపించారు. ఈ విషయం కోర్టులో నడుస్తుందని, అయినప్పటికీ పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి ఇబ్బంది పెడుతుందని తెలిపారు. కొందరు వ్యక్తులను పంపించి బెదిరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని మామిడి విజయ్ కుమార్ కోరారు. ఆమె ఇల్లు నేను తీసేసుకొని ఆమెని నా బిడ్డల్ని నేను చంపిస్తానన్నట్టు వాళ్ళని 15 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు నా మీద తప్పుడు అభియోగం చేశారండి. వాస్తవానికి నేను ఇల్లు రిజిస్ట్రేషన్ చేశాను అనే ఒక మాట తప్ప మిగతా మొత్తం అబద్ధాలండి. అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆమె నాకు చెల్లెలండి. మా ఫాదర్ లేడు, ఆమె నేనే పెంచి పెద్ద చేశాను. 2003లో ఆమెను సింగపూర్ పంపించానండి జాబ్ కోసం. అప్పుడు కూడా ఆమెకి ఇక్కడ ఆమె పర్సనల్ ఇష్యూలో ఆమెకు థ్రెటన్ ఉంది. ఆమెను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి సింగపూర్ పంపించాను. సింగపూర్ 2003లో వెళ్ళిన ఆమె ఆ 2003 చివరిలోనే వేరే అతన్ని పెళ్లి చేసుకుంది మాకు తెలియకుండా. తర్వాత తెలిసిన తర్వాత ఒక ఆడపిల్లలే సరే పోనీలే మనమైనా చేయాల్సిందే కదా అని చెప్పేసి సపోర్ట్ చేశాము. అక్కడ ఆమె భర్త ఇద్దరు వర్క్ పర్మిట్ మీద పనిచేస్తున్నారు. వాళ్ళకి అక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఒక ఇంట్లో ఉండటానికి కూడా లేదు, వేరు హాస్టల్స్లో ఉండేవాళ్ళు. ఆ క్రమంలో ఆమె ప్రెగ్నెన్సీ వస్తే సింగపూర్లో ఆవిడ డెలివరీ అవడానికి పర్మిషన్ లేదు. లేకపోతే ఇండియా వస్తే నేను తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకొని తెనాలిలో డాక్టర్ గోగినేని ఉమాగారి దగ్గర పరీక్షలు చేయించి ఆమెకు అక్కడ కాంతి చేయించారు. 2004లో ఆమెకు పాప పుట్టింది. తర్వాత ఆమె సింగపూర్ వెళ్ళటానికి పాపతో పాటు వెళ్ళడానికి అనుమతి లేకపోతే పాపను మా దగ్గర ఉంచేసి తను సింగపూర్ వెళ్ళింది. వెళితే బిడ్డను వదిలేసి వాళ్ళు ఉండలేకపోతున్నారని నేను మెడికల్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా చేస్తానండి. నాకున్న గుడ్విల్ ప్రకారం నా చెల్లి పరిస్థితిని చూసి అప్పుడున్న ఆర్డీఎం మండిచేస్ గారి దగ్గర ఈమె సమస్య అంతా చెబితే ఆవిడ సహృదయంతో ఈమెకి కొల్లిపర్లో ఉద్యోగం చేయడానికి అనుమతి ఇచ్చారు. సింగపూర్ నుంచి వచ్చేసి కొల్లిపర్లో ఉద్యోగం చేస్తూ ఒక సంవత్సరాలు కొల్లిపర్లో చేశారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ భార్యాభర్తలు మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోయారు జాబ్ కోసం. మాకు ఈ జీతాలు సరిపోవని, ఎదుగుదల ఉండాలి అని. అప్పుడు పాపను మా దగ్గర నుంచి వాళ్ళు సింగపూర్ వెళ్ళిపోయారు. పాపను తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. కొంతకాలం పోయిన తర్వాత 2007 నుంచి వాళ్ళు పిఆర్ కోసం ట్రై చేస్తే 2011లో వాళ్ళ భర్తకి ఎస్పాస్ అవకాశం వచ్చింది. ఎస్పాస్ అంటే వాళ్ళ పిల్లల్ని స్టడీకి తీసుకెళ్ళచ్చు. ఆ పాపని అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు 100 రూపాయల ఫీజు అనుకోండి, పిఆర్ వాళ్ళకి 10 రూపాయలు. ఇప్పుడు ఎస్పాస్ మీద వెళ్తే ఆ అమ్మాయికి ఫీజులు అవన్నీ చాలా కట్టాల్సి వస్తుంది. వాళ్ళ జీతాలు మొత్తం ఆ పాప చదువుకే పోతుంది. ఆ క్రమంలో వీళ్ళు ఇక్కడ ఇండియాలో ఏదైనా ప్రాపర్టీ ఉంటే మాకు అక్కడ అవకాశం ఉంది అని చెప్పారు. ఇప్పుడు అది అబద్ధం తెలుస్తుంది, నాకు తెలియదు. నా చెల్లెలనే ప్రేమ ఒక గుడ్డి ప్రేమ తప్ప. సరే అప్పుడు వాళ్ళకి ఏం చెప్పామంటే ఇట్లా మేము వేరే కొనే పరిస్థితిలో లేము, మాకు ఏదైనా హెల్ప్ చేయండి బాగారంటే మీకు వైజాగ్లో ఇల్లు ఉంది కదా అది పెట్టుకోవచ్చుగా అన్న. ఆ ఇల్లు గవర్నమెంట్ ల్యాండ్ మా అమ్మగారి పేరు మీద ఉంది, మేము పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మీరు తప్ప ఇంకెవరు లేరు, మీ ఇల్లు నా పేరు మీద రాస్తే మాకు పని పూర్తయిన మరుక్షణం మీకు మేము ఇస్తాము అని చెప్పండి. అప్పుడు నాకు యాక్సిస్ బ్యాంకులో లోన్ ఉంది, లోన్ ఉంటే అది మా పేరు మీద మార్పించండి అని చెప్పంటే అమ్మినట్టుగా వీళ్ళ పేరు మీద మార్పించాము. 2012లో జరిగింది. ఆ డాక్యుమెంట్ వరకే చేసాము. తర్వాత 2021 వరకు వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు, అవలా. వాళ్ళకి మళ్ళీ 2015లో ఒక పాప పుట్టింది. ఆ పాప సేమ్ తెనాలిలో కోటనాగర్ గారి హాస్పిటల్లో కాన్పు చేయించాము. అయితే పెద్ద పాపకు వచ్చిన అవకాశం చిన్న పాపకు రాలా. ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. లేకపోతే మంత్లీ వన్స్ వాళ్ళు విజిటింగ్ వీసా పెట్టుకొని వెళ్ళి ఒక నెల అక్కడ ఉన్న తర్వాత పక్కన మలేషియా కానీ ఇంకొక దేశం కానీ వెళ్ళేసి వస్తే మళ్ళీ ఇంకొక నెల ఎక్స్టెన్షన్, అంటే 2 మంత్స్కి ఒకసారి ఇండియా వచ్చి వెళ్ళాలి. అలాగే 2015 నుంచి 2021 వరకు ఎవ్రీ 2 మంత్స్కి ఆ చిన్న పాపను తీసుకొని ఇండియా వచ్చి వెళ్ళేవాళ్ళు. ఆ క్రమంలో నేను వాళ్ళకి ఎంతో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశాను, నేను దెబ్బతిలేదు. అయితే 2019లో ఆమె ఇండియా వచ్చినప్పుడు అనుకోకుండా ఆమె కొలాప్స్ అయిపోయింది, చనిపోయిందన్నారు. పరీక్షలు చేపిస్తే ఆమెకు బైపాస్ సర్జరీ చేస్తే తప్ప బ్రతుకుదు అంటే విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో నేనే డబ్బులు కట్టి ఆమెకు ఆపరేషన్ చేయించి బ్రతికించుకున్నాం. మళ్ళీ 2019 డిసెంబర్లో సింగపూర్ వెళ్ళింది, మళ్ళీ అక్కడ కొలాప్స్ అయింది. అదే బ్రదర్ చెప్తున్నా, అంటే మీరు నా చెల్లెలు కదా వాళ్ళ అవసరం తీరిద్ది కదా అనే కాన్సెప్ట్లో వాళ్ళకి చేస్తే వీళ్ళు అక్కడ వాళ్ళ అవసరం తీరకపోగా ఇండియా వచ్చేసారు. 2021లో వాళ్ళ జాబ్స్ పోయినాయి. నా దగ్గర సంవత్సరం పాటు ఉన్నారు. ఈ క్రమంలో వారికి మరి మా సిస్టర్ నేనంటే ప్రాణంగా ఉండేది. మరి ఎవరి మాటలకు మారిందో, ఎక్కడ ఆశ పుట్టిందో, మరి వాళ్ళ భర్త ఫీలింగ్ అవుతుంది నాకు తెలియదు. ఇప్పుడు ఏం చేశారు నాకు తెలియకుండా 2021 మే నెలలో
ఈ కాగితాలు చూపించి పన్ను మార్పించుకున్నారు వాళ్ళ పేరుతోటి. మార్పించుకుని నాకు జూన్లో లాయర్ నోటీస్ ఇప్పించారు. ఇది మా ఇల్లు, డిసెంబర్ దాకా అద్దె కట్టాడు, 6 నెలల నుంచి అద్దె కట్టట్లేదు, మా అద్దె మాకు ఇప్పించి ఇల్లు ఖాళీ చేయించండి అని. దాని మీద కోర్టుకు వెళ్ళి ఉన్నాం. కోర్టులో నడుస్తూ ఉంది. ఇది నేను బీపీఎస్లో 2016లో నేను డబ్బులు కట్టి బిల్డింగ్ మార్చుకున్నాను. 2021 జూన్ వరకు హౌస్ ట్యాక్స్ నేనే కట్టుకొచ్చి నా పేరుతుంది. ఇప్పుడు కూడా నేనే ట్యాక్స్ కడుతున్నా, కానీ ఇప్పుడు అతని పేరు వస్తుంది. కరెంటు బిల్లు కానీ ట్యాక్స్ కానీ డబ్బులు నేనే కడుతున్నా. ఈ రోజు కూడా నా అకౌంట్ నుంచే కడుతున్నాను. ఈ క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వీడు ఇల్లు ఎలా ఖాళీ చేయడం నేను చూస్తాను, వాటి సంగతి తెలుస్తానని చెప్పేసి పోలీసుల సమక్షంలో కూడా పోయినసారి నెల క్రితం ఎవరినో తీసుకొచ్చారు. ఈయనకు మేము ఇల్లు అమ్మాం, వీళ్ళకి ఇల్లు ఇవ్వకపోతే ఎలా ఖాళీ చేయాలో మాకు తెలుసు అని చెప్పని ఎవరెవరినో కలుస్తున్నారు. ఇప్పుడు నేను నా భార్య ఇద్దరం డ్యూటీకి వెళ్ళేవాళ్ళం. ఆమె వేమూరులో చేస్తుంది. ఇప్పుడు ఒక్క మనిషి వచ్చేటప్పుడు పోయేటప్పుడు భయంగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు వీళ్ళ థ్రెట్ ఉంది, ఎవరెవరినో బయట కొంతమందిని కలుస్తున్నారని మాకు తెలిసి మేము ఇప్పుడు సీసీ కెమెరా కూడా పెట్టుకున్నాం. మా ఆప్షన్స్లో ఎవరెవరో మా ఇంటి దగ్గరికి వచ్చి ఆ గేటు దగ్గరికి వచ్చి ఎదురింట్లో వాళ్ళని ఇల్లు అమ్మేశారు, ఇల్లు పాలన వాళ్ళది, ఓ నెలలో ఈ గిన్నెలన్నీ బయటపడేస్తాం, ఎలా ఖాళీ చేయడం చూస్తాం, వీడి సంగతి తెలుస్తాం, అట్లన్నీ మాట్లాడుతున్నారు. నాకు ఇప్పుడు వాళ్ళు మేమేదో వాళ్ళని చేయబోతున్నామని చెప్పారు. నేను 25 ఏళ్ళుగా తెనాల్లో కాపురం ఉంటున్నా. ఒకసారి వాకప్ చేయండి, ఎవరికి అంత అవకాశం ఉందో చూడండి. కానీ ఇప్పుడు నాకు, నా భార్యకి, నా బిడ్డలకి థ్రెటన్ ఉంది. ఇప్పుడు మా వియ్యంకుడు నసరాపేటలో ఉంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మా బిడ్డ గురించి మా గురించి చెడ్డగా చెప్పి వాళ్ళని విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మా పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. పోలీసులు మాకు ప్రాణహాని ఉంది, రక్షణ అండి. మేము ప్రభుత్వాన్ని నమ్మున్నాం, కోర్టు వారిని నమ్మున్నాము, పోలీసు వారిని నమ్మున్నాం. పోలీసు వారికి మేము చెప్పిన ప్రతిసారి చూసి అమ్మ ఇది కోర్టులో ఉంది, కోర్టులో తేలిన తర్వాత ఎవరి న్యాయం అయితే వాళ్ళ పక్షాన వస్తుంది, అప్పుడు మా దగ్గరికి రండి అని గత మాసంలో తెనాలి 3 సిఐ గారు చెప్పారు. ఇప్పుడు కూడా మాది కోర్టులో నడుస్తుంది. మేము కూడా ఎస్పీ గారిని కోరేది ఏంటంటే వాస్తవాలు పరిశీలించి మాకు న్యాయం చేయండి. మేము పోలీసు వారి మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాము. వాళ్ళు మా మీద తప్పుడు అభియోగాలు చేస్తున్నారు. వాస్తవానికి అవన్నీ వాళ్ళు మా పట్ల చేస్తున్నారు. తెనాల్లో మా ఇంటి చుట్టుపక్కల ఎప్పుడు ఎవరెవరో కొత్త చెప్తున్నారు, ఏ ఫోన్ అన్నోన్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదండి, మేము భయపడుతున్నాం డ్యూటీకి వెళ్ళడానికి రావడానికి. నా భార్య ఒక్కతే వేమూరిలు రావాలి, మా పిల్లలు ఎక్కడో చదువుతున్నారు. లేదండి, నేను వాళ్ళకి రాశానండి. నా